కానీ కాంగ్రెస్ నాయకుల ఆరోపణలు ఏంటంటే కనుక ఇప్పుడు మెదక్ లాంటి చోట వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ వీక్ క్యాండిడేట్ పెట్టి అక్కడ బీజేపీకి సహాయం చేసిందంట. అట్లా పెట్టలేదు ఎక్కడ కూడా. వెంకటరామరెడ్డి వీక్ క్యాండిడేట్ అసలే కాదు. ఆయన కలెక్టర్గా పనిచేశాడు, ఆయన ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన వీక్ క్యాండిడేట్ ఏం కాదు. వీళ్ళు పెట్టారు వీక్ క్యాండిడేట్లో. ఈటెల రాజేందర్ మీద మహేందర్ రెడ్డి వైఫ్ని తీసుకొచ్చి పెట్టారు, ఆమెకు సంబంధమే లేదు ఈ ప్రాంతంతో. ఇక్కడ దానం నాగేందర్ని తెచ్చిపెట్టారు. రామ్మోహన్కు టికెట్ ఇస్తానని రేవంత్ రెడ్డి ప్రామిస్ చేస్తే టీఆర్ఎస్ నుంచి పోయిండు. ఆయన స్ట్రాంగ్ క్యాండిడేట్ కాంగ్రెస్కి. ఎందుకు అంటే ఆయన ఇక్కడ మేయర్గా చాలా చేశాడు 5 ఏళ్ళు. అన్ని నియోజకవర్గాలు ఆయనకు పట్టుంది, డివిజన్లలో పట్టుంది. ఆయన కాదని ఆయన తీసుకుపోయి మహేశ్వరంకి ఇన్ఛార్జ్గా పెట్టారు. మహేశ్వరం అనేది హైదరాబాద్ మేయర్ పరిధిలోకి రాదు. ఇక్కడ దానం నాగేందర్ని పెట్టారు. అంటే కిషన్ రెడ్డి గెలవడానికి ఒక వీక్ క్యాండిడేట్. దానం నాగేందర్కు ఒక్క నియోజకవర్గంలో తప్ప ఎక్కడ కూడా పలుకుబడలేదు, ఒక్క ఖైరతాబాద్ తప్ప. కాబట్టి రాజకీయ డ్రామాలన్నీ ఇట్లే ఉంటాయి. ఇవి అర్థం చేసుకోవాలంటే కొద్దిగా పరిణతి కావాలి, కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండాలి.